హలో మామా, ఈ వీడియో చూస్తున్న నీకే ఆ పెద్దమ్మ తల్లి ఆశీస్సులు గట్టిగా ఉంటాయి. హలో మామా, వెల్కమ్ టు డే 3 ఆఫ్ 45 డేస్ దీక్ష. సో రెగ్యులర్ గా ఎర్లీ మార్నింగ్ లేసి రెడీ అయ్యి జిమ్ కి వెళ్తా అనమాట. సో రెడీ అవుతున్నా. సో ఇది చెప్పాను కదా, నిన్న మీకు చెప్పాను దీని గురించి. ఎర్లీ మార్నింగ్ తీసుకుని ఇంట్లో తయారు చేసుకునే ఆర్గానిక్ జ్యూస్ అనమాట ఇది. సో ఇది చాలా హెల్దీ అనమాట. ఇది తీసుకుని ఆ వాటర్ శాతానికి మనం మనస్ఫూర్తిగా ఏవైతే కోరిక అనుకుంటామో మనం అనుకున్నది నెరవేరుతున్నట్టు దానికి చెప్పి అది తాగేసేయాలన్నమాట. సో మన బాడీలో కూడా ఎక్కువ శాతం వాటర్ ఉంటుంది కాబట్టి దానికి చెప్పాలి. దెన్ ఈ ప్రోటీన్ పౌడర్ అనేది ఆర్గానిక్ ప్రోటీన్ పౌడర్, మీకు కూడా చెప్పాను దాని గురించి. సో ఇది ఇంట్లో చేసుకునే ఆర్గానిక్ ప్రోటీన్ పౌడర్ అనమాట. దెన్ జిమ్ కి బయలుదేరేసాను. సో వచ్చాను అనమాట జిమ్ కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్రెడ్మిల్ తో స్టార్ట్ చేస్తాను వర్కౌట్ అనేది. థ్రెడ్మిల్ చేశాక వర్కౌట్ స్టార్ట్ చేస్తాను. సో ఈ రోజు వర్కౌట్ ఏంటంటే షోల్డర్ అండ్ ట్రైసెప్స్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్రెడ్మిల్ కంప్లీట్ అయిన తర్వాత వర్కౌట్ చేస్తాను. సో మీకు చెప్పాను నేను, అది ట్రైపాడ్ కొంచెం అది ప్రాబ్లం అవడం వల్ల వీడియో తీయడానికి అవ్వట్లేదు. సో వీడియో తీయడం నేను వర్కౌట్ చేస్తున్నప్పుడు ఎవరో ఒకటి ఫోన్ ఇచ్చి వీడియో తీయాల్సి వస్తుంది అనమాట. సో అది కొంచెం ప్రాబ్లం ఉంది. దెన్ అది కంప్లీట్ అవ్వగానే మీకు ఫుల్ వీడియోస్ వచ్చేలా చేస్తాను. సో ఇది చక్కచక్క వర్కౌట్స్ కంప్లీట్ చేసి వచ్చేసాను అనమాట. జిమ్ కంప్లీట్ అయిపోయింది. సో ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి రెడీ అవుతాను అనమాట మనం టెంపుల్ కి వెళ్ళడానికి. నేను మీకు మొన్న వీడియో చాలా క్లియర్ గా చెప్పాను, దీక్ష తీసుకునేటప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది. మళ్ళీ అడుగుతున్నారు, చాలా కామెంట్లు వస్తున్నాయి. చాలా అంటే ఆ వీడియో కింద కామెంట్లు వస్తున్నాయి అండ్ నాకు డిఎం చేస్తున్నారు డైరెక్ట్ గా. సో తెలియని వాళ్ళు మేబీ అంటే అందరికి తెలియాలని రూల్ ఏం లేదు, బట్ తెలియని వాళ్ళు చాలా అంటే చాలా మెసేజ్లు వస్తున్నాయి. ఆ మెసేజ్ నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను. సో దాని గురించి ఆ దీక్ష, ఆ ముడిపు ఎలా కట్టాలి, ముడి పెట్టిన తర్వాత దీక్ష ఎలా తీసుకోవాలి, ఎన్ని రోజులు ఉపవాసాలు ఉండాలా, ఏం తీసుకోవాలి, ఏం చేయాలి, ఏమేం చేయకూడదు అని క్లియర్ కట్ గా పీడిఎఫ్ లో పెట్టి ఉంచాను. మీరు ఓం అని కామెంట్ చేయండి, ఇక పీడిఎఫ్ లింక్ పంపిస్తాను. క్లియర్ కట్ గా ఉంటుంది అనమాట. దాంట్లో ఆ దీక్ష డీటెయిల్స్ అనేది చాలా అంటే చాలా క్లియర్ కట్ గా ఉంటాయి. సో టెంపుల్ కి అయితే వచ్చేసాం. ఇదనమాట టెంపుల్ ఎంట్రన్స్ అనమాట ఇది. సో టెంపుల్ కి వచ్చేసి అమ్మవారిని మనస్ఫూర్తిగా దర్శనం చేసుకుని, అమ్మ నేను రెగ్యులర్ గా వస్తానని చెప్పి మాటిచ్చాను, 3వ రోజు వచ్చాను నీ సన్నిధికి అని చెప్పేసి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకొని దృఢంగా ధైర్యంగా మనం అనుకున్నది అనుకుని స్ట్రాంగ్ గా అమ్మవారి సన్నిధిలో ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు మెడిటేషన్ చేసుకుని దాని తర్వాత ప్రసాదం తీసుకుని మళ్ళీ యథావిధిగా మనం పని చేసుకోవాలి. అది మామ ఈ వీడియోలో 3rd డే ఇలా జరిగిందనమాట. సో మీకు పూర్తిగా ఆ డీటెయిల్స్ మొత్తం క్లియర్ కట్ గా కావాలి అంటే ఓం అని కామెంట్ చేయండి. కామెంట్ సెక్షన్ లో నేను మీకు డిఎం చేస్తాను. థ్యాంక్ యూ మామ. డే 4 లో కలుద్దాం.